ఆగు. హలో హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ ఇది. సింగోట నరసింహస్వామిది దేవాలయం ఉంది, సెకండ్ పార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఆ దీపం అనేది చూపెడతాను. కారు అవుతుంది చూడే దేవుని కాడికి ఎలా ఉందో. అప్పు పోనీ పోనీ ఆగు, పోదాం ఆగు. కదా మన కారు మన కవినగర్లో నరసింహస్వామి దేవాలయం. ఎందుకు తిడతారు? మన పబ్లిక్లు తీసిన సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్. ఆ మధ్యలోకి వెళ్ళి ఆడ ఉండాలి, సూపర్ ఉంటుంది. ఇంకా అబ్బా అప్పుడు నిన్న ఇంత మంచి ఒక వింత జంతువు వచ్చింది అనుకుంటారు. చుట్టుముట్టు నీళ్ళు మధ్యలో మనం ఉంటే ఎంత హాయి ఉంటుంది తెలుసా. ఆటలు లేక చచ్చిపోతాం అన్న. ఎందుకు అంత సౌకర్యం ఉంది, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ వండించుకొని తినవచ్చు, అన్నీ వండించుకోవచ్చు. మనకు కావాల్సిన కూరగాయలు ఇక్కడ నుంచి. మళ్ళీ చిన్న ఉంది అనుకున్నా. ఇది సింగోటం చెరువు. ఈ చెరువు గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఒకప్పుడు పూర్వం రాజులు వేయించారు, అప్పుడు నీటి కొరత ఉందని వేయించారు. దాని గురించి ఈ చెరువు వేయించినాక పని చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదంట. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఒక మాట అన్నారంట ఫ్రెండ్స్, ఈ చెరువు ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు 7 ఏళ్ళ కరువు వస్తుందని. అయితే అవి ఒకప్పుడు జమానాలా ఉన్నది, కానీ ఇప్పుడైతే అంత వాటర్ వచ్చినాయి కాబట్టి అలాంటి కొరత అయితే లేదు ఫ్రెండ్స్. కాబట్టి దీనికి అలా పేరు ఉంది అని అంటారు, సింగోటం చెరువు అంటారు దీన్ని. చాలా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు బాగుంటుంది. వీడియోలో ఎలా కనపడుతుందో కానీ ఇక్కడ వచ్చి చూస్తే చాలా మంచిగా ఉంటుంది లొకేషన్. టెంపుల్ అక్కడ టెంపుల్, ఇక్కడ ఆ గుట్ట పైన టెంపుల్ అమ్మవారిది, లక్ష్మీదేవి అమ్మవారు, స్వామి ఎన్నో కానీ లక్ష్మీనరసింహస్వామి స్వామి సెంచులాచుని చేసుకొని వచ్చినప్పుడు అమ్మవారు అలిగిపోయి ఆ గుట్ట పైన వెలిసిందని చెప్తారు. లక్ష్మీదేవమ్మ గుట్ట అంటారు అది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనబడుతుంది కదా, లక్ష్మీదేవమ్మ గుట్ట అంటారు. ఆ గుట్టకు వెళ్తున్నాం మనం ఇప్పుడు. నా చిన్న బిడ్డ కనపడింది వీడియోలో. పెట్టకుండా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఆడి వరకు ఒక వీడియో అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో, సూపర్ లొకేషను. అక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుంది. అక్కడ మధ్యలో చూడండి ఫ్రెండ్స్ లొకేషన్. చాలా చేపలు ఉన్నాయి ఇంట్లో. ఆడ ఒక గుడి కనిపిస్తుందా నీకు? బాగుంది కదా. ఎడా ఆడ ఉందా మధ్య దీపకల్పం ఆడ ఉంది. ఎన్ని నిమిషాలు అయింది చూడమా ఇక్కడ వెనక్కి వచ్చి. నాలుగు నిమిషాలు 25 సెకండ్లు. ఒక 2 నిమిషాలు తీద్దాం, పెద్ద వీడియో అవుతుంది. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, చూసి చెప్పండి. ఇలాంటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పురాతనమైన గుళ్ళు ఇంకా ఎన్నో చూపెడతా. రియల్గా మన భారతదేశంలో అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పకుండా నేను స్వయంగా వెళ్ళి మీకు చూపిస్తాను. చాలా మహిమగల గుళ్ళు ఉన్నాయి
మహిమగల దేవుడు ఉన్నారు. చెప్పున్నాను ఇవన్నీ రాలేదు. ఇవి ఒకప్పుడు ఈ చెరువు కట్ట పైన కూర్చోవడానికి వానాకాలం వస్తే ఇట్లా పబ్లిక్ కోసం కట్టిన ఫ్రెండ్స్. ఇలా టూరిజం స్పాట్ ఇది. ఇంకా ఒక వారం రోజులు అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. ఇద్దరం వెళ్ళాలమ్మా. ఎవరు ఉంటారు ఇప్పుడు? ఎవరు ఉండరు. అన్సీజన్ ఎవ్వరు ఉండరు. నువ్వు రాకుండా నేను ఒక్కనే పోదును. ఆ గుట్ట చూడడానికి పెడితే ఆ గుట్ట పైన ఉంటుంది లక్ష్మీదేవమ్మ అమ్మవారు కదా. ఎలా ఉంది? అంత దూరం వెళ్ళాలి మనం ఇప్పుడు. ఆడిపోయి ఎండ్ చేసి ఆ నుంచి మళ్ళీ మెట్ల కానుంచి స్టార్ట్ చేస్తా వీడియో. చెప్పులు మెట్ల దగ్గరనే ఇస్తాను కదా. పైపైన గిట్టచ్చు. నా వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సెకండ్ పార్ట్ ఇది. థర్డ్ పార్ట్ లక్ష్మీదేవమ్మ గుడి కాడ తీస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.